బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీసీ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది. సో 100% సబ్సిడీతో నియోజకవర్గానికి 1000 చొప్పున 119 నియోజకవర్గాల్లో మరి బీసీ మహిళలకు ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎటువంటి ప్రక్రియ ఉండబోతున్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఉచిత కుట్టు మిషన్ పంపిణీకి సంబంధించి మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సో ప్రధానంగా రేపు ఏ సమయానికి ప్రారంభం కాబోతుంది? శ్రీశైలం, రాష్ట్ర ప్రభుత్వం మరొక సంక్షేమ పథకం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది బీసీ మహిళలకి కుట్టు మిషన్లు, ఆటోమేటెడ్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి కసరత్తు చేసింది సర్కార్. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది అంటే ఆల్మోస్ట్ 1,19,000 మందికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఆటోమేటెడ్ మెషిన్ అంటే ఎలాంటి శ్రమ, కాళ్ళ నొప్పులు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా టోటల్ ఆటోమేటెడ్ మెషిన్స్ ను పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా అర్హులైనటువంటి వాళ్ళకి సంబంధించి వారు మీ సేవ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇంటి వద్ద నుంచే టైలరింగ్ చేస్తూ అధిక ఆదాయం సంపాదించుకునేటువంటి అవకాశాలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి అయితే త్వరలోనే టోటల్ గా ధృవీకరణ పత్రాలు అవసరమైనటువంటి వాటిని దాన్ని జత చేయాలి. దానిలో ఆన్లైన్ లోనే చేయాల్సినటువంటి పరిస్థితి. దీని ద్వారా మరొక పథకం తీసుకురావడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితిలో మహిళలందరికీ కూడా దాదాపుగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం కనపడుతుంది. దీంతో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ తీసుకునేటువంటి ఈ నిర్ణయం మేరకి ఉపాధి పొందేటువంటి అవకాశం, అధిక ఆదాయం పొందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శ్రీశైలం, అంటే ప్రధానంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు పొన్నం ప్రభాకర్ ప్రారంభించున్నట్టుగా కొంత సమాచారం వాస్తవేనా? సచివాలయంలో ప్రారంభం కాబోతుందా? మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఒక జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించినటువంటి విధి విధానాల్లో భాగంగా కొంతమంది ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయం పైన స్పష్టత ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ కుట్టు మిషన్ల పథకం మహిళలకి, బీసీ మహిళలకి సాధికారత, ఆటోమేటెడ్ కి మిషన్లు పంపిణీ చేస్తాం, అధిక ఆదాయం లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్హులైనటువంటి వారు మరింత అధిక ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవడానికి బృహత్తర పథకం ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వివరించడం జరిగింది. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద బీసీ మహిళలకైతే పొన్నం ప్రభాకర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లు అందజేయడం ఈ పథకం యొక్క ప్రత్యేకతగా తెలుస్తోంది. ఆగస్టు 13, 2026 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని G29లో ఈ పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇక కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక మహిళల్ని కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ పథకం విధి విధానాలను, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. అయితే బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలని కల్పించి వారి ఆర్థిక స్వలాభనకు బాటలు వేస్తూ మహిళల్ని ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగు వేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ అయితే జరుగుతుంది. సో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఆదాయ కుల ధృవీకరణ పత్రాలని కూడా మ్యాండేటరీగా తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కొంత కనిపిస్తోంది. బట్ చూద్దాం, రేపటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విధి విధానాలు ఏంటి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏదైతే
అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్కి సంబంధించిన దరఖాస్తు ఫీజు ఏమైనా ఉంటుందా, దరఖాస్తు మరి ఎక్కడ చేసుకోవాలి, మీ సేవలోనే చేసుకోవాలా లేకపోతే ఇతర ఇంటర్నెట్ పోర్టల్లో ఎక్కడైనా చేసుకోవచ్చా, లేకపోతే ఆఫ్లైన్లో అధికారులకు ఏమైనా దరఖాస్తులు సమర్పించాలా, ఇట్లా పూర్తి అన్ని ప్రశ్నలకు మరి రేపు పొన్నం ప్రభాకర్ అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. సచివాలయంలో 12 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఆ బహిరంగ సభలోనే మరి ఆ వేదికంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే బీసీ మహిళలకు సంబంధించినటువంటి విధి విధానాలు అర్హతలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రధానంగా మహిళలే మరి మహిళల అభివృద్ధికే తోడ్పడే విధంగా కొన్ని పథకాలు తీసుకొస్తా ఉన్నారు. మహిళా క్యాంటీన్లు కావచ్చు, మహిళల్ని ఆర్టీసీ బస్సులో భాగస్వామ్యం కావచ్చు, మహిళలకు పెట్రోల్ బంకులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వడ్డీ లేని రుణాలు కావచ్చు, చాలా విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు మరోసారి బీసీ మహిళలకు ఉచితంగా 100కు 100% ఉచిత కుట్టు మిషన్ల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. సో బట్ చూద్దాం దీని నుంచి మహిళల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఈ యొక్క పథకం మీద. సో రేపు కార్యక్రమంలో ఎటువంటి విధి విధానాలని ప్రకటించబోతున్నారు అనేది.